ఏప్రిల్ 7th 2026 వాషింగ్టన్ డీసీ 5:53 ఈస్టర్న్ టైం. అండ్ మనకి ఇక్కడైతే ఏప్రిల్ 8th మార్నింగ్ అరౌండ్ 3 AM అనుకుంటాం. అప్పుడెప్పుడు చిన్నప్పుడు ఇండియా న్యూజిలాండ్తో క్రికెట్ మ్యాచెస్ ఆడేటప్పుడు మార్నింగ్ లేచి టీవీ పెట్టేవాడిని. మళ్ళీ ఇదిగో ఇప్పుడు ఈ యుద్ధంలో ఏమవుతుందని మార్నింగ్ లేచి న్యూస్ ఆర్టికల్స్ అన్ని వెతుకుతున్నాను అనమాట. ట్రంప్ పెట్టిన డెడ్ లైన్ కి ఇంకో 1 hour పైనే ఉంది. ట్రంప్ ఇచ్చిన వార్నింగ్స్ అన్ని గుర్తొచ్చాయి నాకు. ఇరాన్ సివిలైజేషన్ నే లేకుండా చేస్తా అని అన్నాడు. న్యూక్లియర్ వెపన్స్ ఏమైనా వాడతాడా అనే కన్ఫ్యూజన్ లో కూడా పడ్డాం అనమాట. నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్కరు ట్రంప్ ఏం చేస్తాడో అని ఆలోచిస్తూ ఉన్నారు. చివరికి పోప్ కూడా ఈ వార్ కి పులి స్టాప్ పెట్టమని పబ్లిక్ గా అడిగాడంటే ఈ వార్ ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే డెడ్ లైన్ కి ఇంకా 67 minutes ఉన్న టైంలో ఒక ఎక్స్ట్రాడినరీ విషయం జరిగిందనమాట. ఒక్క బాంబు కూడా పేలకుండా, ఒక్క మిసైల్ ఫైర్ అవ్వకుండా యుద్ధానికి బ్రేక్ పడింది. ఎవరి వల్ల ఇది సాధ్యమైంది? యుద్ధం ఇక్కడతో ముగిసిపోతుందా లేదా అన్నిటికంటే ముఖ్యంగా ఈ యుద్ధంలో గెలిచింది ఎవరు? ఈ క్వశ్చన్స్ అనే ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే మా టీంలో 2 వీడియో ఎడిటర్స్ కి రిక్వైర్మెంట్ ఉందన్నమాట. ఇన్ కేస్ మీలో మంచి వీడియో ఎడిటర్స్ ఎవరైనా ఉంటే మీరు అప్లై చేయొచ్చు. మాకు ఎక్స్పీరియన్స్ తో పని లేదు, మంచి స్కిల్స్ ఉంటే చాలు. ఇన్ కేస్ మీ దగ్గర ఆ స్కిల్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా మెయిల్ కి మీ పోర్ట్ఫోలియో అండ్ రెజ్యూమేని పంపించండి. ఇది కొంచెం అర్జెంట్ రిక్వైర్మెంట్ అనమాట. సో యాక్ట్ ఫాస్ట్. సీజ్ ఫైర్ గురించి మాట్లాడుకునే ముందు అసలు యుద్ధం ఎలా మొదలైందో తెలుసుకోవాలి. బట్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ యుద్ధం గురించి డీటెయిల్స్ పిన్ టు పిన్ తెలిసే ఉంటాయి అనుకుంటా. సో ఆ పార్ట్ నేను స్కిప్ చేసేస్తున్నా. సీజ్ ఫైర్ ది ఫైనల్ 67 minutes. ఏప్రిల్ 6th మండే ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ క్లోజ్ అయింది. దానికి ట్రంప్ చెప్పింది ఏంటంటే ఇరాన్ ఇచ్చిన రెస్పాన్స్ సరిపోలేదని. సో న్యూ డెడ్ లైన్ పెట్టాడు. ట్యూస్డే 8 PM కి ఈస్టర్న్ టైంలో. కాకపోతే పబ్లిక్ గా పవర్ ప్లాంట్స్ అండ్ బ్రిడ్జెస్ పైన స్ట్రైక్ చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. లీగల్ ఎక్స్పర్ట్స్ ఇది వార్ క్రైమ్ కిందకు వస్తుంది అని చెప్పారు. పోప్ పబ్లిక్ గా రిక్వెస్ట్ చేశాడు కూడా. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎమర్జెన్సీ సెషన్ ని కండక్ట్ చేసింది. ఏప్రిల్ 7th ట్యూస్డే 5 PM ఈస్టర్న్ టైంలో. ఇంకా జస్ట్ 3 hours టైం మాత్రమే ఉందన్నమాట. పాకిస్తాన్ ఫాస్ట్ గా మూవ్ అయింది. అమెరికా ఓకే చెప్పాల్సిన 10-point పీస్ ప్లాన్ టేబుల్ మీద ఉంది. పాకిస్తాన్ టీం వాషింగ్టన్ అండ్ టెహరాన్ ని సైమల్టేనియస్ గా కాంటాక్ట్ అవుతూనే ఉంది. ఫైనల్ గా 5:53 PM కి, అంటే జస్ట్ ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ కి 67 minutes ముందు ట్రంప్ ఒక పోస్ట్ పెట్టాడు. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ని రీఓపెన్ చేసే కండిషన్ తో 2 weeks సీజ్ ఫైర్ కి ఒప్పుకుంటున్నావు అని చెప్పాడు. దానికి 2 hours ముందు వరకు ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అటాక్ చేస్తారని చెప్పిన ట్రంప్ ఇప్పుడు సీజ్ ఫైర్ ని అనౌన్స్ చేశాడు. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చి వెంటనే రెస్పాండ్ అయ్యాడు అనమాట. ఇరాన్ పైన అటాక్స్ ఆగిపోతే ఇరాన్ కూడా అమెరికా ప్రపోజ్ చేసిన సీజ్ ఫైర్ కి ఒప్పుకుంటుంది అని చెప్పాడు. ఇజ్రాయెల్ కూడా ఈ సీజ్ ఫైర్ కి ఒప్పుకుందని వైట్ హౌస్ ఆఫీసర్స్ చెప్పారనమాట. కానీ వెంటనే ఈ అగ్రిమెంట్ లో ఉన్న కాంట్రడిక్షన్స్ బయటపడ్డాయి. ఈ సీజ్ ఫైర్ లెబనాన్ తో సహా అన్ని ఫ్రంట్స్ ని కవర్ చేస్తుందని పాకిస్తాన్ పిఎం షరీఫ్ అనౌన్స్ చేశాడు. ఇజ్రాయెల్ పిఎం నెతన్యాహు సీజ్ ఫైర్ ని యాక్సెప్ట్ చేశాడు. కానీ హెజ్బుల్లాతో ఫైట్ కి మాత్రం దీంతో సంబంధం లేదు అని క్లియర్ గా చెప్పాడు. లెబనాన్ ని కూడా ఈ సీజ్ ఫైర్ లో చేర్చాలని ఇరాన్ డిమాండ్ చేసింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం దాన్ని స్ట్రాంగ్ గా రెఫ్యూజ్ చేస్తుంది. సీజ్ ఫైర్ లో కూడా డిఫరెన్సెస్ అలాగే ఉన్నాయి. ఏప్రిల్ 8th అగ్రిమెంట్ అఫీషియల్ గా లాక్ అయింది. యుఎస్, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ 2 weeks వరకు సీజ్ ఫైర్ కి ఒప్పుకున్నాయి. ఏప్రిల్ 10th ఇస్లామాబాద్ లో నెగోషియేషన్ స్టార్ట్ అవుతాయి. ఇరాన్ 10 points ప్లాన్ పైన డిస్కస్ చేయడానికి యుఎస్ ఓకే చెప్పింది. ఇరాన్ ప్రపోజ్ చేసిన 10 points పీస్ ప్రపోజల్ ఏంటి ఇప్పుడు చెప్తాను చూడండి. కమిట్మెంట్ టు నాన్ అగ్రెషన్. ఇరాన్ సీజ్ ఫైర్ కావాలి అని కోరుకుంటుంది. టెంపరీగా కాదు, పర్మనెంట్ గా. అట్ ద సేమ్ టైం ఇరాన్ లోని కాకుండా ఇరాక్, లెబనాన్, యెమెన్ లాంటి కంట్రీస్ లో ఉన్న తన ప్రాక్సీ గ్రూప్స్ పైన కూడా అటాక్స్ ఆపాలి అని కండిషన్ పెట్టింది. కంటిన్యూస్ కంట్రోల్ ఓవర్ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్. అమెరికా డిమాండ్ చేసిన విధంగా స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ని ఓపెన్ చేసి ఉంచుతారు. అయితే ఇరాన్ ఆ స్ట్రైట్ పైన తమకి ఫుల్ కంట్రోల్ ఉండాలి అని అడుగుతుంది. అంటే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ నుంచి వెళ్లే ప్రతి షిప్ ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సూపర్విజన్ లో ఇరాన్ రూల్స్ ప్రకారమే వెళ్ళాలి. ఇది చాలా పెద్ద విషయం. ట్రంప్ దీనికి అగ్రీ అవుతాడో లేదో మనం వేచి చూడాలి. యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇరాన్ యురేనియం ఎన్రిచ్మెంట్. దీనికి అమెరికా ఫుల్ ఆపోజిట్ గా ఉంది. ఒక పక్క అమెరికా ఇరాన్ ని ఎన్రిచ్డ్ యురేనియం ని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీకి సరెండర్ చేయమని చెప్తుంటే ఇరాన్ మాత్రం యురేనియం ఎన్రిచ్మెంట్ ని యాక్సెప్ట్ చేయమని కోరుతుంది. లిఫ్టింగ్ ఆఫ్ ఆల్ ప్రైమరీ శాంక్షన్స్. 1980s లో కమేనీ రెజిమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇరాన్ పైన వేసిన అన్ని రకాల ప్రైమరీ శాంక్షన్స్ ని తీసేయాలి అని ఇరాన్ అడుగుతుంది. మెయిన్ గా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పైన ఉన్న శాంక్షన్స్ ని తొలగించాలని ఇరాన్ గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఇరాన్ టు గెట్ కంపెన్సేషన్ ఫర్ వార్. ఇది $1 billion లో ఉంటుందన్నమాట. ఇరాన్ బ్రిడ్జెస్, సిటీస్, మిలిటరీ ఇన్స్టాలేషన్స్ అండ్ అదర్ సెన్సిటివ్ ఏరియాస్ తో పాటు ఎకనామిక్ మిలిటరీ హబ్స్ పైన అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి
కలిసి చేసిన స్ట్రైక్స్ వల్ల జరిగిన నష్టానికి ఇరాన్ కంపెన్సేషన్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తుంది. టర్మినేషన్ ఆఫ్ ఆల్ యుఎన్ఎస్సి రెజల్యూషన్స్, ఇరాన్ కి ఎగ్నెస్ట్ గా ఉన్న అన్ని యుఎన్ఎస్సి ప్రైమరీ రెజల్యూషన్స్ ని టర్మినేట్ చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. లేటెస్ట్ గా బహ్రెయిన్ నుంచి ప్రపోజ్ చేసిన స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఓపెనింగ్ రెజల్యూషన్ పైన యుఎన్ కండక్ట్ చేసిన ఓటింగ్ లో రష్యా అండ్ చైనా తమ వీటో పవర్ ని యూజ్ చేయడంతో అది క్యాన్సిల్ అయిందనమాట. ఇంకా యుఎన్ దగ్గర ఇరాన్ కి అగెనిస్ట్ రెజల్యూషన్స్ ఉన్నాయి, వాటిని టెర్మినేట్ చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. ఎండ్ టు ఇజ్రాయెల్ స్ట్రైక్స్ ఇన్ లెబనాన్, లెబనాన్ లో ఉన్న ఇరాన్ ప్రాక్సీ గ్రూప్ అయిన హెజ్బొల్లా పైన ఇజ్రాయెల్ స్ట్రైక్స్ ని ఆపేయాలి అని అడుగుతుంది. రెవెన్యూ ఫ్రమ్ స్ట్రైట్ టు బి యూజ్డ్ ఫర్ బిల్డింగ్ ఇన్ఫ్రా, ట్రాన్స్పోర్ట్ ట్రాన్సాక్షన్స్ లైక్ వాల్డ్ ఆయిల్ అండ్ ఫ్యూయల్ సప్లై జరిగే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ నుంచి తమకు వచ్చే ట్రాన్స్పోర్ట్ ట్రాన్సాక్షన్స్ లైక్ వాల్డ్ ఆయిల్ అండ్ ఫ్యూయల్ సప్లై జరిగే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ నుంచి తమకు రెవెన్యూ కావాలి అని అడుగుతుంది. ఆ రెవెన్యూతో తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రీబిల్డ్ చేసుకుంటామని చెప్తుంది. రిలీజ్ ఆఫ్ ఆల్ ఫ్రోజన్ ఇరానియన్ అసెట్స్, ఫారెన్ బ్యాంక్స్ లో అమెరికా సీజ్ చేసిన ఇరాన్ కి చెందిన బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫండ్స్ ని అసెట్స్ ని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తుంది. విత్ డ్రా కాంబాట్ ఫోర్సెస్, వెస్ట్ ఏషియాలో ఇరాన్ చుట్టుపక్కల అన్ని కంట్రీస్ లో లైక్ ఇజ్రాయెల్, యుఏఈ, సౌదీ, బహ్రెయిన్ లాంటి అన్ని కంట్రీస్ లో ఉన్న అమెరికా కాంబాట్ ఫోర్సెస్ ని తమ బేసుల నుంచి విత్డ్రా చేసుకోవాలి అని డిమాండ్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ చుట్టుపక్కల అమెరికా డామినెన్స్ ఉండకూడదు అని దాని మీనింగ్ అనమాట. రాబోయే రోజుల్లో ఇస్లామాబాద్ లో జరగబోయే చర్చల్లో ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. కొన్ని ఫ్యామిలీస్ లో ఓవర్ యాక్టివ్ గా ఉండే పిల్లాడు ఒకడు ఉంటాడు, లైక్ గొడవ జరుగుతున్నా, పార్టీ జరుగుతున్నా, ఆఖరికి ఇంట్లో దినం జరుగుతున్నా గానీ వాడికి కావాల్సింది అటెన్షన్. దానికోసం ఏమైనా చేస్తాడు. ఈ యుద్ధంలో నాకు ట్రంప్ చూస్తే అదే గుర్తొచ్చింది. ఎందుకో చెప్తాను చూడండి. ఇరాన్ మిలిటరీ ఇంకా యుఎస్ఏ మిలిటరీ గాల్లో మిసైల్స్ ఫైర్ చేస్తూ డ్రోన్స్ అటాక్స్ చేస్తుంటే ట్రంప్ మాత్రం ఈ యుద్ధాన్ని సోషల్ మీడియా నుంచి చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 21 మార్చ్కి వెళ్దాం. ట్రంప్ కి ఏమనిపించింది ఏమో గానీ సడన్ గా నిద్ర లేచి ఇరాన్ కి 48 అవర్స్ అల్టిమేటం ఇచ్చాడు. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ని ఓపెన్ చేస్తారా లేదా ఇరాన్ పవర్ ప్లాంట్స్ ని నాశనం చేయమంటారా అని ఇరాన్ కి వార్నింగ్ ఇచ్చాడు. ప్రపంచం అంతా ఊపిరి బిగబట్టింది. మిలిటరీ అనలిస్టులు అయితే ట్రంప్ ఏం చేస్తాడు అని డీకోడ్ చేయటం మొదలు పెట్టారు. యుఎస్ ఫోర్సెస్ అన్ని స్ట్రైక్ రెడీగా ఉన్నట్టు శాటిలైట్ ఇమేజెస్ బయటకు వచ్చాయి. ఇరాన్ మాత్రం స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ని ఓపెన్ చేయలేదు అనమాట. 48 అవర్స్ అయిపోయాయి, ఇరాన్ మాత్రం ట్రంప్ ని లెక్క చేయలేదు. ఇంకా ఇరాన్ పని అయిపోయిందిరా, ట్రంప్ ఉగ్ర నరసింహరూపం చూపిస్తాడు అనుకున్న టైంలో ట్రంప్ డెడ్ లైన్ ని 5 days కి ఎక్స్టెండ్ చేశాడు. 48 అవర్స్ కాస్త 5 days అయిందనమాట. ట్రంప్ ఇలా డెడ్ లైన్స్ ని ఎక్స్టెండ్ చేయడంతో ఇరాన్ మీడియా ట్రంప్ ని ట్రోల్ చేసింది. ట్రంప్ ఎక్స్టెండ్ చేసిన 5 day డెడ్ లైన్ కూడా దగ్గర పడింది. కానీ ట్రంప్ బ్లఫ్ చేస్తున్నాడని ఇరాన్కి అర్థం అవడంతో స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ని క్లోజ్ చేసి పెట్టింది. దాంతో ట్రంప్ మళ్ళీ డెడ్ లైన్ ని ఎక్స్టెండ్ చేశాడు. ఈసారి April 6th వరకు, అంటే 10 days డెడ్ లైన్ పెట్టాడు అనమాట. ట్రంప్ ఎక్స్టెండ్ చేసే ప్రతి డెడ్ లైన్ తో అమెరికా యుద్ధంలో బలహీన పడుతూ వస్తుందని ఇరాన్కి అర్థమైంది. డెడ్ లైన్స్ ఎక్స్టెండ్ చేస్తూ ట్రంప్ ఒక ప్యాటర్న్ ని ఫాలో అవుతున్నాడు. ఈ ప్యాటర్న్ ని ఇరాన్ క్యాచ్ చేసింది. అందుకే ట్రంప్ ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా, ఎన్ని డెడ్ లైన్స్ పెట్టినా స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ని మాత్రం ఓపెన్ చేయలేదు. ఒక టైం వచ్చాక ట్రంప్ ఇరాన్ కి అల్టిమేటమ్స్ ఇస్తున్నాడా లేదా ట్రంప్ ప్రెస్ ముందు స్టాండప్ కామెడీ చేస్తున్నాడా అనిపించింది. సాఫ్ట్ గా ఉంటే పని అవ్వట్లేదని ట్రంప్ కి అర్థమైంది. April 5th పొలైట్నెస్ ని పక్కన పెట్టి ఇరాన్ కి వార్నింగ్ ఇచ్చాడు, అది కూడా బూతులు తిడుతూ. ట్రంప్ ఏం పోస్ట్ చేశాడో ఒకసారి చదువుతాను చూడండి, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ట్యూస్డే విల్ బి పవర్ ప్లాంట్ డే అండ్ బ్రిడ్జ్ డే, ఆల్ wrapped up in one. In Iran there will be nothing like it. Open the fucking strait, you crazy bastard, or you will be living in hell. Just watch. ప్రైజ్ బి టు అల్లా. బీప్స్ వేకి తప్పలేదు. ప్రెసిడెంట్ అని మర్చిపోయి ట్రంప్ ఇలా పోస్ట్ పెట్టాడేమో. ఈ పోస్ట్ చూసి ప్రపంచం అంతా ట్రంప్ ఈసారి సీరియస్ గా ఏదో చేయబోతున్నాడు అనుకుంది. కానీ ఇరాన్ మాత్రం ఈ పోస్ట్ ని చాలా లైట్ తీసుకుంది. ఇందాక చెప్పే కదా ఇరాన్ ట్రంప్ ప్యాటర్న్ ని పసిగట్టిందని. ఇన్ఫాక్ట్ జింబాబ్వేలో ఉన్న ఇరాన్ ఎంబసీ అయితే ట్రంప్ వేసిన ట్వీట్ ని ట్రోల్ చేస్తూ డెడ్ లైన్ 8 PM కి కాకుండా 1 to 2 PM లేదా 1 to 8 PM కి మార్చమని పోస్ట్ చేసింది. అట్లాగే చాలా ఇరాన్ ఎంబసీలు కూడా చాలా కొంచెం ట్రోల్ చేస్తున్నట్టు పోస్ట్ చేశారనమాట. ఒక పక్కన యుఎస్ఏ ఇంకా ఇజ్రాయెల్ అటాక్ తో తమ దేశం నాశనం అవుతున్నా కూడా ఇరాన్ ట్రంప్ ని ట్రోల్ చేసిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? మేము ఏ డెడ్ లైన్స్ కి భయపడము, మీరంటే మాకు భయం లేదు అని అమెరికాకి క్లియర్ మెసేజ్ ఇచ్చింది. ఫైనల్ గా ఇరాన్ తగ్గదు అని ట్రంప్ కి అర్థమైంది. అందుకే ఇరాన్ సివిలైజేషన్ నే లేకుండా చేస్తారని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అయినా కూడా
ఇరాన్ తగ్గలేదు. బట్ పాకిస్తాన్ మీడియేషన్తో ఎలాగలాగా సీజ్ ఫైర్ జరిగిందనమాట. ఈ వార్ గురించి హిస్టరీ బుక్స్లో ఎవరు రాస్తారు కానీ ట్రంప్ పెట్టిన డెడ్ లైన్స్ గురించి చదివిన స్టూడెంట్స్ మాత్రం ఏంటి ఇన్ని డెడ్ లైన్స్ ఉన్నాయి, ఇదేదో ప్రింటింగ్ మిస్టేక్ లాగుందే అని అనుకుంటారు. ట్రంప్ ఒకవైపు బెదిరిస్తూ ఇంకోవైపు వెనక్కి తగ్గుతూ ఒకలాంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు అసలు ఈ వార్ని ఆపింది ఎవరు? యునైటెడ్ నేషన్స్ ఫెయిల్ అయింది, యూరోపియన్ యూనియన్ జస్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఊరుకుంది, అరబ్ లీగ్ తన ఓన్ ప్రాబ్లమ్స్ నుంచి కోలుకోలేక మీడియేటింగ్ చేయలేకపోయింది. అప్పుడు టెర్రరిస్ట్ కంట్రీ పాకిస్తాన్ ముందుకు వచ్చింది. వాషింగ్టన్ అండ్ టెహరాన్ రెండిటితో రిలేషన్స్ ఉన్న కంట్రీ అనమాట, ఎందుకంటే దానికి వేరే దారి లేదు. మార్చ్ మంత్ ఎండింగ్ కి ఇస్లామాబాద్ ఈ వార్ లో మెయిన్ మీడియేటర్ గా తనని తాను అఫీషియల్ గా ఎస్టాబ్లిష్ చేసుకుంది. ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ గారు అయితే డైరెక్ట్ గా ట్రంప్ ఇన్నర్ సర్కిల్ తో చర్చలు జరిపాడు అనమాట. ఫారిన్ మినిస్ట్రీ ఛానల్ ని టెహరాన్ కి ఓపెన్ చేశాడు. పాకిస్తాన్ ఈ రెండు కంట్రీస్ మధ్య చర్చల కోసం ఒక వెన్యూని ప్రపోజ్ చేస్తుంది, అది ఇస్లామాబాద్. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ డైరెక్ట్ గా ఒక పబ్లిక్ ఆఫర్ ఇచ్చాడు. ఈ రెండు కంట్రీస్ మధ్య డిప్లొమాటిక్ అండ్ సీజ్ ఫైర్ డిస్కషన్స్ కండక్ట్ చేయడానికి పాకిస్తాన్ ఒక వెన్యూగా అండ్ మీడియేటర్ గా ఉంటుంది అని చెప్పాడు. పాకిస్తాన్ ఇంత క్రెడిబిలిటీని పొందడానికి రీజన్స్ ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇరాన్ పాకిస్తాన్ ని ఎంతలా నమ్మిందంటే పాకిస్తాన్ ఫ్లాగ్స్ ఉన్న 20 షిప్స్ ని స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ నుంచి వెళ్ళటానికి ఇరాన్ పర్మిషన్ ఇచ్చింది. పాకిస్తాన్ తనని తాను ఒక న్యూట్రల్ కంట్రీ అని చెప్పుకోవడానికి దీన్ని యూజ్ చేసుకుంది. అంటే బ్యాక్గ్రౌండ్ లో చర్చలు ఇప్పటికే చాలా ముందుకు వెళ్ళాయి అని అర్థం అనమాట. అందుకే ఇరాన్ పాకిస్తాన్ విషయంలో అంత సపోర్ట్ గా ఉంది. సెకండ్ వచ్చేసి పాకిస్తాన్ కి ట్రంప్ టీమ్ తో డైరెక్ట్ రిలేషన్స్ ఉన్నాయి. ఇవి బయటకు కనపడవు కానీ సీక్రెట్ రూమ్స్ లో జరుగుతాయి. థర్డ్ వన్ వచ్చేసి ఇరాన్ రెడ్ లైన్ ని పాకిస్తాన్ అర్థం చేసుకుంది. టెహరాన్ డైరెక్ట్ గా అమెరికాతో చర్చలు జరపడానికి ఒప్పుకోలేదు. సో పాకిస్తాన్ ఒక బ్రిడ్జ్ లాగా మారిందనమాట. ఒకరితో ఒకరు మాట్లాడుకొని రెండు కంట్రీస్ మధ్య పాకిస్తాన్ ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ లా పనిచేసింది. మెసేజెస్ టెహరాన్ నుంచి ఇస్లామాబాద్ కి, అక్కడి నుంచి వాషింగ్టన్ కి వెళ్ళాయి అండ్ తిరిగి సేమ్ రూట్ లో రిప్లై కూడా వచ్చిందనమాట. ఈ పీస్ సమ్మిట్ కోసం ఈజిప్ట్ అండ్ టర్కీ కూడా సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశాయి. ఏప్రిల్ 7th డెడ్ లైన్ వచ్చినప్పుడు పీస్ టాక్స్ ఫినిషింగ్ లైన్ ని చేరుకోవడానికి రీజన్ మాత్రం పాకిస్తాన్ స్పీడ్ అని చెప్పాలి. ఇక్కడ ఒక మ్యాటర్ చెప్పాలి, ఇదంతా పాకిస్తాన్ తనని తాను హీరోల ప్రపంచానికి ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేస్తున్న ట్రయల్స్ మాత్రమే. వీటి వెనక ఉన్న పాకిస్తాన్ కన్నింగ్ ప్లాన్స్ గురించి ఫుల్ వీడియో కావాలంటే కింద కామెంట్స్ లో అడగండి, దాని గురించి ఫుల్ వీడియో చేస్తాను. ఇదిగో ఆగిపోతుంది, అదిగో ఆగిపోతుందని యుద్ధం ఆగిపోవటం కోసం అందరూ వెయిట్ చేశారు. కానీ మార్చి 2nd వీక్ కి యుద్ధం ఎఫెక్ట్ ఆల్మోస్ట్ అన్ని దేశాలకి పాకింది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయిన బహ్రెయిన్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియా, ఖత్తర్, యుఏఈని ఇరాన్ డైరెక్ట్ గా అటాక్ చేస్తుంది. యుఎస్ ని ఫిజికల్ గా ఎలాగూ అటాక్ చేయడం సాధ్యం కాదు కాబట్టి యుఎస్ అలైస్ ని అటాక్ చేస్తుంది ఇరాన్. దీని వల్ల యుఎస్ఏకి పెద్దగా నొప్పి అనిపించలేదు. కానీ ఎప్పుడైతే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ని ఇరాన్ బ్లాక్ చేస్తుందో క్రూడ్ ఆయిల్ ట్రేడ్ కి బ్రేక్ పడి ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోయాయి. అప్పుడు యుఎస్ఏ కొద్దిగా తగ్గి వచ్చి ఇరాన్ తో సీజ్ ఫైర్ కి ట్రై చేయటం మొదలు పెట్టింది. కానీ ఇరాన్ మాత్రం ఒప్పుకోలేదు. ఇంకో పక్కన ఇజ్రాయెల్ దొరికింది ఛాన్స్ అని అదే పనిగా లెబనాన్ మీద విరుచుకుపడింది. ఇన్ఫాక్ట్ యుద్ధంలో వాడకూడదు అని బ్యాన్ చేసిన పాయిజనస్ గ్యాస్ కెమికల్స్ ని కూడా ఇజ్రాయెల్ యూజ్ చేస్తుంది అనే రూమర్స్ కూడా ఉన్నాయి. ఇంకా స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ క్లోజ్ అవడంతో ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి ఎల్పిజి వరకు ప్రతిదీ కాస్ట్లీ అయిపోయింది. గ్లోబల్ ఎకానమీ మీద దారుణంగా దెబ్బపడింది. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ క్లోజ్ అవడంతో ప్రపంచం ఎప్పుడు చూడని అతిపెద్ద ఆయిల్ డిస్ట్రప్షన్ ఏర్పడింది. ఈ యుద్ధం వల్ల హ్యూమన్ కాస్ట్ అనేది కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఈ సీజ్ ఫైర్లు కూడా వాటిని చెరిపేయలేవు. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 3785 నుంచి 9000 మంది చనిపోయారంట. ఇందులో 1665 మంది నార్మల్ ప్రజలు ఉన్నారు. అందులో మళ్ళీ 120 మంది చిన్నపిల్లలు, 160 మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఈ యుద్ధంలో మోస్ట్ హారిఫైయింగ్ ఇన్సిడెంట్ అయితే అదిదో గర్ల్స్ హాస్టల్ మీద ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి కదా అదనమాట. దాంట్లో చాలా మంది ఆడపిల్లలు చనిపోయారు. లెబనాన్ లో అయితే 1530 మంది చనిపోయారు. 4000 మందికి పైగా గాయపడ్డారు. 1/6 ఆఫ్ ది పాపులేషన్ వేరే ప్రాంతాలకి వలస వెళ్ళిపోయింది. ఇరాక్ లో అయితే 112, ఇజ్రాయెల్ 39, బహ్రెయిన్, కువైట్, యుఏఈ, ఒమన్ లాంటి కంట్రీస్ లో డజన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. 13 మంది యుఎస్ సోల్జర్స్ చనిపోయారు. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ లో 3 ఇండియన్స్ కూడా చనిపోయారు. ఇంకా చాలా మంది చనిపోయారు. లిస్ట్ గోస్ ఆన్. ఈ వార్ గ్లోబల్ ఎకానమీని కూడా బాగా దెబ్బతీస్తుంది. అమెరికా ఈ వార్ లో ఇప్పటి వరకు $28 బిలియన్ ని ఖర్చు పెట్టింది. అరబ్ నేషన్స్ కి అయితే మార్చ్ 31 నాటికి $120 బిలియన్ నష్టం వచ్చింది. దట్స్ అ లాట్ ఆఫ్ మనీ. ధరలన్నీ పెరిగిపోయాయి. గల్ఫ్ కంట్రీస్ లో పనిచేసే వాళ్ళు చాలా మంది జాబ్స్ కోల్పోయారు. ప్రపంచం అంతా డిపెండ్ అయ్యే ట్రేడ్ రూట్స్ వారాల తరబడి మూతపడ్డాయి. ఇది జస్ట్ ఇరాన్ వార్ కాదు, అమెరికా వార్ కాదు, ఇది వరల్డ్ వార్. ఈ వార్ ని కోరుకోని ప్రజలు మూల్యం చెల్లించాల్సి వచ్చిన వార్. సో
హూ యాక్చువల్లీ వోన్? ఈ యుద్ధంలో ఎవరో గెలవలేదు, రెండు సైడ్స్ కి ఇది తెలుసు, రెండు సైడ్స్ కి ఈ సీజ్ ఫైర్ అనేది ఖచ్చితంగా కావాలి. బట్ ఒక విన్నర్ ని డిసైడ్ చేయాలంటే దిస్ ఈజ్ మై హానెస్ట్ అనాలిసిస్, ది కేస్ ఫర్ ఇరాన్. ఇరాన్ సుప్రీం లీడర్ని కోల్పోయింది. మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ బిల్డింగ్స్, హాస్పిటల్, స్కూల్స్ మీద దాడులు జరిగాయి. వేల మంది సోల్జర్స్, నార్మల్ పీపుల్ చనిపోయారు. బట్ స్టిల్ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ని 5 వారాలు క్లోజ్ చేసి గ్లోబల్ ఎకానమీని మోకాళ్ళ మీద కూర్చోబెట్టింది. తన 10-point పీస్ ప్లాన్ ని అమెరికా యాక్సెప్ట్ చేసేలాగా ఫోర్స్ చేసింది. ఇన్ కేస్ ఆ ప్లాన్ ఫుల్ గా ఇంప్లిమెంట్ అయితే ఇరాన్ మీద యుఎస్ విధించిన అన్ని శాంక్షన్స్ ని ఎత్తేయాలి, ఇరాన్ ఎన్రిచ్మెంట్ రైట్స్ ని గుర్తించాలి, ఆ ఏరియాస్ నుండి యుఎస్ ట్రూప్స్ ని వెనక్కి తీసుకోవాలి, వార్లో ఇరాన్ కి జరిగిన డ్యామేజెస్ కి కంపెన్సేషన్ ఇవ్వాలి. అలాగే ఆ 10 points ఇందాక చెప్పాను. ఇరాన్స్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇది హిస్టారిక్ విక్టరీ, క్రిమినల్ అమెరికాని మన టర్మ్స్ యాక్సెప్ట్ చేసేలా ఫోర్స్ చేసామని క్లెయిమ్ చేస్తుంది. ఇస్లామాబాద్ నుంచి వచ్చిన ఈ టర్మ్స్ ని వాషింగ్టన్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది మనం వేచి చూడాలి. బట్ ఈ సీజ్ ఫైర్ చివరికి చూస్తే పరిస్థితులు ఇరాన్ కి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ది కేస్ ఫర్ ది యుఎస్ఏ. ఇరాన్ వరల్డ్ సుప్రీం లీడర్షిప్ ని తొలగించి తన ప్రైమరీ మిలిటరీ ఆబ్జెక్టివ్ అయితే సంపాదించింది. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ని రీఓపెన్ చేపించింది, అట్లీస్ట్ టెంపరీగా. ది కేస్ ఫర్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి ఇరాన్ నుంచి అయితే సీజ్ ఫైర్ వచ్చింది, బట్ లెబనాన్ ఇందులో ఉండకుండా చూసుకుంది. దాని అర్థం హెజ్బొల్లాని ఈ డీల్లో లేకుండా చేసి దాని మీద ఆపరేషన్స్ ని కంటిన్యూ చేస్తుంది. ఇది ఇజ్రాయెల్కి బాగా కలిసి వచ్చే అంశం అనమాట. ఇప్పుడు ఇరాన్ తో ఫైట్ చేసే పని లేకుండా ఫోకస్ అంతా హెజ్బొల్లా మీద పెట్టొచ్చు. ఇక్కడ టెర్రరిస్ట్ కంట్రీ పాకిస్తాన్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. యునైటెడ్ నేషన్స్, యూరోపియన్ యూనియన్, చైనా, రష్యా ఇవేమీ చేయలేని పని పాకిస్తాన్ చేసింది. అదే ఈ సీజ్ ఫైర్ కి మీడియేట్ చేసింది. ఇది పాకిస్తాన్ దృష్టిలో జస్ట్ డిప్లొమాటిక్ విన్ మాత్రమే కాదు, గ్లోబల్ జియో పాలిటిక్స్ లో పాకిస్తాన్ పొజిషన్ ని కొంచెం బెటర్ చేస్తుంది. అఫ్ కోర్స్ మళ్ళీ ఏదో ఒక తెక్క పని చేస్తారనుకోండి, అది వేరే విషయం. కానీ రియల్ లూజర్స్ ఎవరు? లెబనాన్, ఇరాక్ అండ్ గల్ఫ్ కంట్రీస్, మన లాంటి కామన్ పీపుల్. ప్రెసెంట్ అయితే బాంబులు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇది జస్ట్ 2 వారాల పాస్ మాత్రమే, ఇది పీస్ కాదు. నెగోషియేషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా వాషింగ్టన్ ఆ 10 points ప్లాన్ ని యాక్సెప్ట్ చేయలేదు. ఇజ్రాయెల్ ఇంకా హెజ్బొల్లాతో ఫైట్ చేస్తూనే ఉంది. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ కొన్ని కండిషన్స్ మీద రీఓపెన్ అయింది. యుద్ధం ఆగలేదు, జస్ట్ ఊపిరి పీల్చుకుంటుంది. మనం కూడా కొంచెం ఊపిరి పీల్చుకుందాం. సో దట్స్ ఆల్ ఫర్ డే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియోస్ లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ మీకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. సెలవు, బై బాయ్.